'బాహుబలి' సిరీస్ చిత్రాలతో పాటు 'ట్రిపుల్ ఆర్' సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు రాజమౌళి. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు తీసుకొని ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. దీంతో తన అప్‌కమింగ్ సినిమా 'ఎస్ఎస్ఎంబీ 29' పై భారీ అంచనాలను క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే అడ్వెంచర్ జర్నీగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో పూజ కార్యక్రమం ఎలాంటి హడావుడి లేకుండా నిర్వహించారు. ఈ నెల చివర్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. 2 భాగాలుగా 'ఎస్ఎస్ఎంబీ 29' రానుందని, 2026లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తుంది. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాతో రాజమౌళి మరో 1000 కోట్ల క్లబ్ టార్గెట్‌ని పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన లక్ష్యం మాత్రం అది కాదని, ఈ మూవీతో 3000 కోట్ల మార్క్ అందుకోవాలని చూస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. రాజమౌళి ఇప్పటికే 'బాహుబలి 2', 'ట్రిపుల్ ఆర్' సినిమాలతో 1000 కోట్ల క్లబ్‌లోకి 2 సార్లెక్కారు. దక్షిణాది నుంచి అడుగుపెట్టిన తొలి డైరెక్టర్‌గా ఘనత సాధించారు. దీంతో ఇప్పుడు 'ఎస్ఎస్ఎంబీ 29'తో 3000 కోట్ల మార్క్ అందుకోవాలని టార్గెట్ పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అలా జరగాలంటే పాన్ వరల్డ్ బెల్ట్‌లో భారీ వసూళ్లను రాబట్టాలి. అందుకు తగ్గ ప్రమోషన్స్ నిర్వహించి ప్రపంచ దేశాలు తిరిగి అక్కడి ఆడియన్స్‌ను మూవీకి కనెక్ట్ అయ్యేలా చేయాలి. అయితే రాజమౌళి అందుకు తగిన విధంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందట. మహేష్ బాబు మొదటి షెడ్యూల్‌లో పాల్గొని కొన్ని సీన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత మరో 2, 3 నెలల గ్యాప్ తర్వాత విదేశాల్లో ఈ సినిమా షూట్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 2 పార్ట్‌లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు మాత్రం ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్నట్టు తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే భారీ డేట్స్‌ని కూడా ఈ సినిమా కోసం కేటాయించినట్టు సమాచారం. మరోవైపు ఈ మూవీలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అన్నీ అనుకున్నట్టుగా సక్సెస్ సాధించి మంచి విజయాలను అందుకున్నట్లయితే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా అద్భుతంగా నిలుస్తుందనేది చెప్పాలి.